రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని, ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేయటమే జగనన్న ఏకైక లక్ష్యమని చెప్పారు. నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించిన చంద్రబాబు తాను కూడా అలాంటి పథకాలు అమలు చేస్తానంటూ మాయమాటలు చెబుతున్నాడని విమర్శించారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు కనీసం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న మాట ఇస్తే చేసి తీరతాడని స్పష్టం చేశారు. అవ్వాతాతలకు ప్రతి నెలా ఇంటి దగ్గరికి తెచ్చి పింఛన్లు ఇస్తుంటే సహించలేక వాలంటీర్ల మీద కోర్టులో కేసు వేయించిన కుళ్ళుబోతు వ్యక్తి చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మవద్దన్నారు. ఒంగోలులోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులో కేసులు వేయించిన తెలుగుదేశం నాయకులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగు యువత మాజీ అధ్యక్షుడు కరీముల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పిన బాలినేని సాదరంగా ఆహ్వానం పలికారు. గతంలో తనతో కలిసి క్రియాశీలకంగా పనిచేసిన కరీముల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒంగోలు పోతురాజు కాలువ సమీపంలో గల గుంటూరు రోడ్డులో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, నగర మేయర్ గంగాడి సుజాత, మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ షంషేర్ అలీబేగ్, డైరెక్టర్ షేక్ మహబూబ్, సయ్యద్ ఇస్మాయిల్, షాజహాన్, సయ్యద్ జలీల్ బాషా, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నగర కార్యదర్శి ధర్నాజ్ హరిబాబు, జాయింట్ సెక్రటరీ కేవీ శేషారెడ్డి, అర్షద్ షేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై, జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగనివాడు, పార్టీలే మారనివాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు
రాజ్యం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా
బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న ఓహో 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 కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్న మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్న మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్న పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్న నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్న నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్న మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న మరి ఎవరైనా కూడా స్వేచ్ఛగా బతికే మన భారతదేశంలో మరి కులాలు మతాలని మరి మతతత్వ పార్టీగా ఉన్న ఆ పార్టీకి ఏ పార్టీ కలిసిందో మనం ఆ పార్టీలో ఉండకూడదని మీ అందరూ తెలుసుకోవాలని, అదేవిధంగా దళితులు కూడా మరి రాబో కాలంలో బీజేపీ మరి రిజర్వేషన్ కూడా ఎత్తేసే పరిస్థితి ఉంది. అది కూడా గమనించాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ. ఇది గమనించి మరి అందరూ కూడా రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరి గతంలో మనం చూస్తున్నాం మైనార్టీస్కి ఎంతో మంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మైనార్టీస్ పక్షపాత షాదీఖానా కానీ అదేవిధంగా ఎన్నో చేశారు. అటువంటి వ్యక్తి మళ్ళా మనం ఎమ్మెల్యేగా చేసుకొని మంత్రిగా చేసుకుంటే ఇంకా మన బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు ఎంతో అండగా ఉంటారని తెలియజేస్తూ మరి ఈరోజు సోదరుడు షేక్ కరీముల్లా మరి పార్టీలో ఆహ్వానిస్తూ మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరి ముఖ్య అతిథి ఈరోజు ఆయన చేతుల మీదుగా మరి అదేవిధంగా బాలినేని ప్రదీప్ గారి చేతుల మీదుగా మరి షేక్ కరీముల్లా వాళ్ళ చిత్రబృందం పార్టీలో చేరవలసిందిగా కోరుతూ ముందు కరీముల్లా గారిని మరి కన్వ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారిని మరి బాలినేని ప్రణీత్ గారు ఆహ్వానిస్తూ పూర్తిగా జై జై వాసన్న అదేవిధంగా బుట్ట ఇచ్చి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించారు. మరి కరీముల్లా గారు కూడా పూర్తిగా ఆయన సాయశక్తుల పార్టీ కష్టపడి అందరికీ మంచి మెజారిటీ తెస్తారని అందరం కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కరీముల్లా గారు ఆయన అతని సందేశం ఇవ్వాల్సిందిగా ప్లీజ్. సంతోషమైనటువంటి విషయం గారు ఈ ఒంగోలు ప్రజలకు చేసినటువంటి సేవ మరువలేనిది. 20 సంవత్సరాల క్రితం ఆయన ఆశీస్సులతో 2005లో సునామీ తుఫాన్ వచ్చినప్పుడు నేను విరాళాలు సేకరించి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చినప్పుడు నా వయసు 23 సంవత్సరాలు ఉండేది. ఆ రోజు నన్ను ఆశీర్వదించి ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించి ఆ యొక్క బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో పూర్తి సహకారాలు అందించినటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ రోజు మాకు తెలిసినటువంటి నినాదం ఒకటే, బాలినేని వాసు బాలినేని వాసు బాలినేని వాసు. ఈ నినాదంతోనే ఆ 2004 ఎలక్షన్లు కానీ 9 ఎలక్షన్లు కానీ జరిపాం. మరి రాష్ట్రం విభజించబడినప్పుడు నేను ఇంకో పార్టీలోకి వెళ్ళడం, ఈరోజు
మరలా కూడా సొంత గూటికి రావడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు బీజేపీ వంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ పార్టీతో ముస్లింలు ఎవరు ఉండకూడదు. ఉంటే మన అల్లాకి మనం ద్రోహం చేసినట్టేనని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. మరి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి మంచి ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు 2024లో కూడా ఆయనే కూడా ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. ఈరోజు ఆయన ఒకటే చెప్పారు, మేము ఏ పార్టీతో కూడా కలిసి కలవబో అని చెప్పి స్పష్టంగా చెప్పినందువల్ల బీజేపీ పార్టీతో జగన్ విభేదిస్తాడని సిఏ ఎన్ఆర్సీ వంటి విషయాల్లో పూర్తిగా క్లారిటీగా మన విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఒంగోలులో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా వాసన్నకి అండగా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా, ముస్లింలు మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. మన ఓటు ఫ్యాన్ గుర్తు వేసుకొని జగన్ అన్నని ముఖ్యమంత్రిగా, వాసన్నని మరి మంత్రివర్గంలో మంత్రిగా చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మీ అందరి ఓటు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మళ్ళా కూడా ఈరోజు యువకుడు గతంలో నాతోటి పయనించాడు, మధ్యలో కొంచెం అట్లా పోయించాడు, మళ్ళా మన గూటికి వచ్చాడు, కష్టపడి పనిచేస్తాడు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 10 రూపాయల చేతో ఆయన ఖర్చు పెట్టుకొని పనిచేసే వ్యక్తి కరీముల్లాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నందుకు కరీముల్లా గారికి, వారి మిత్ర బృందానికి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరూ తెలుసు. ఆయన పెట్టిన పథకాలు మళ్ళీ రావాలంటే మళ్ళీ ఎవరు రావాలి? జగన్ రావాలి. మరి జగన్ ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ చేస్తాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఈయన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, పేదలకు డబ్బులు ఇస్తున్నాడు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, దివాళా తీస్తుంది అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని బాగానే ఉంచాడు, పథకాలు ఇచ్చాడు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? ఎలక్షన్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు నేను ఆ పథకాలు ఇస్తాను, ఈ పథకాలు ఇస్తానని చెప్పి జనం మోసం చేసి ముందుకు వస్తున్నాడు. అదే మొన్న సంక్షేమ పథకాలు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే వద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు ఇస్తానంటున్నావు? జనాల్ని మోసం చేసేదానికి కానీ తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చెప్తాడు గ్యాస్ ఇస్తా అంటాడు, అవి ఇస్తా అంటాడు, ఏదో చెప్తా ఉన్నాడు. అవన్నీ జరగవు కాబట్టి ఏదైనా చెప్పచ్చు. మీకు అందరికి గుర్తుంది 2014లో ఎన్నో హామీలు ఇచ్చాడు, 600 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలా. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? చంద్రబాబు నాయుడు చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళల రుణమాఫీ 4 విడతలుగా చేస్తా అన్నాడు, చేశాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చేశాడు. మరి ఈరోజు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే మళ్ళా పథకాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, మొన్న ఒక నెలలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసు బయటపడింది. ముసలి వాళ్ళకి పెన్షన్ వాలంటీర్ ద్వారా ఇస్తుంటే ఆయనకి ఏమనిపించిందో మరి కోర్టులో వేశాడు. వాలంటీర్లు ఇవ్వకూడదు పెన్షన్, వాళ్ళు వచ్చి
పాత తరం ఆయన ఇచ్చాడు కదా పెన్షన్, ఎక్కడ పోయాడు? జన్మభూమి కమిటీ ద్వారా అక్కడ పెన్షన్ మీరు పోయి క్యూలో నిలబడి ఎండలో నిల్చోవాలని చెప్పి కోర్టులో దాని ఫలితం ఈ రాష్ట్రంలో మొన్న నెలలో 33 మంది చనిపోయారు 1వ తేదీ. మరి 1వ తేదీగా అయ్యలేదు ఆయన, ఎప్పుడో 5వ తేదీ 6వ తేదీ మరి ఇచ్చే డబ్బులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే చనిపోయారు. కానీ ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళా పెన్షన్లు ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికే పంపించి 1వ తేదీ నాడు మీకు పెన్షన్ ఇస్తున్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం, ఎప్పుడు కూడా మీకు సంబంధించి షాదీ ఖానాని వాళ్ళు ఏం చేశారు, మొదట్లో రాజశేఖర రెడ్డి గారు రాయేసి మొదలు పెట్టాము మేము మా టైంలో. తర్వాత నేను రిజైన్ చేసి మళ్ళా పార్టీ మరి జగన్ పార్టీలో వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అది పూర్తి చేయకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 75 లక్షలు. నేను ఖర్చు పెట్టింది దాదాపు 3.5 కోట్ల రూపాయలు షాదీఖానా కోసం ఖర్చు పెట్టి ఈరోజు పూర్తి చేశామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళు అంటారు మేము చేసాం షాదీఖానా అన్నారు. మీరు చేసినప్పుడు ఒక పెళ్లి చేయించగలిగారా? షాదీఖానాలో పెళ్లి చేశారా? మీరు ఊరికి తూతు మంత్రంగా పెట్టి ఓపెన్ చేసుకునే దానికోసం ఎలక్షన్ ముందు చేశారు తప్ప ఏం చేయలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ షాదీఖానాని మొన్న ఓపెన్ చేయించి పెళ్లి కూడా చేయించామని చెప్పి కూడా ఈ సభలో తెలుసుకుంటా ఉన్నాం. ప్రతి ముస్లిం సోదరులకి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి వాళ్ళు కూడా ఫ్రీగా షాదీఖానాలో మీకు పెళ్లిళ్ళు జరుగుతాయి. మీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది. పేద ముస్లిం సోదరులు అంటే కూడా నా వంతు నేను పెళ్లిని కూడా నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడు కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మా కుటుంబం ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఎవరు వచ్చినా నా వంతుని సహాయం చేసేదానికి ప్రయత్నం చేశానని చెప్పి ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మీకు ఇళ్ల పట్టాల విషయంలో దాదాపు మరి పట్టాలు ఇచ్చేదానికి ఇస్తే కూడా కోట్లేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ముస్లిం సోదరులు ఒకటే చెప్తా ఉన్నాం, మీ అందరు కూడా ముస్లిం సోదరులు కాదు అందరూ కూడా చెప్తా ఉన్నాం, ఇంకా కూడా స్థలాలు రాని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే పెట్టుకోమని చెప్పాం. ఇంకా 4000 మందికి ఇచ్చేదానికి స్థలం కూడా కేటాయించడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి 9 నెలలు ఇచ్చినటువంటి స్థలాలకి 9 నెలల్లో మీ అందరికీ ఇల్లు కట్టించిస్తారని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మంచినీటి సమస్య, ఆ సమస్య తీసేయడానికి ముఖ్యమంత్రి ద్వారా 350 కోట్లు పెట్టి మనం ప్రారంభించడం జరిగింది. అది కూడా 9 నెలల్లో పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ముఖ్యంగా కాలువల విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలువలు ఎన్ని చేసినా వాళ్ళు సరిగ్గా పని చేయకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మన ఒంగోలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. దానివల్ల కాలువలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా మళ్ళా పేదల ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా ఈ రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా జయరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 2 ఓట్లు ఎవరికి వేస్తారు గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు కరీముల్లా మరి వారి మిత్రులకి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ తమ్ముడికి అలాగే వాళ్ళ మిత్రులకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. కరీముల్లాకి కూడా మరి అన్ని రకాలుగా మరి బాధ్యతలు అప్పచెప్పి అన్నీ కూడా చూసుకుంటూ ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ
మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మేయర్ గారికి, మన బేగ్ గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మార్కాపురంలో ఉంటాడు. ఈయన మన జిల్లా వాసి. మరి ఆయనకి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా, మా ఉస్మాన్ ఉన్నాడు, ఎక్కడ తాకు ఉంటాడు. ఉస్మాన్ మన సీఎం గారి దగ్గర పార్టీలో చేరటం, మరి కరీంలో కూడా తీసుకొచ్చి మళ్ళా నా దగ్గరికి చేర్చినందుకు ఉస్మాన్ గారికి, మరి ఇక్కడికి వచ్చినందుకు మహబూబాయ్ గారికి, మన షాజుబాయి గారికి, ఇంకా షావులు, జలీలు అందరికీ కూడా, మరి అందరు కూడా, మరి కాదరు వీళ్ళందరూ ఉన్నారు. అందరు కలిసి కట్టుగా ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసిగా ఉంటుంటే తప్పకుండా అన్ని మంచి జరుగుతాయి ముస్లిం సోదరులకు అని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు కరీంలోకి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జై జగన్. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా, వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. ఓహో 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 ఓహో. కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్న. మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్న, మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా. 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్న. పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత, పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్న. నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్న. నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్న. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. రోగాలొస్తే ఏ ఒక్కరూ బలి కాకూడదని రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ను కట్టించావన్నా. కరోనా రక్కసి కాటుకు ఎవ్వరు చనిపోకూడదని ఉచిత వైద్యంతో అందరికీ ఊపిరినందించావన్నా. వేలాది మందికి నువ్వే సొంత నిధులతో పింఛన్లిచ్చి గుడిలేని దేవుడిగా మా ఎదలో నిలిచావయ్యా. గుండ్లకమ్మ రిజర్వాయర్ మా కోసం నిర్మించి